సో ఈ వీడియో మీద కనుక మీ లవ్ అండ్ సపోర్ట్ తోటి 3K లైక్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మనమైతే పారాగ్లైడింగ్ చేద్దాం. वो कैंसिल डिले फ्लाइट की स्थिति में हम अपने अधिकार है सेवा वेबसाइट पर पैसेंजर चार्टर में कर सकते हैं. धन्यवाद. याद रखें कि केस of वो कैंसिल और डिले फ्लाइट प्लीज रेफर टू पैसेंजर चार्टर ऑन एयर सेवा वेबसाइट फॉर इन्फॉर्मेशन ऑन योर राइट्स. थैंक यू. చిన్నప్పుడు పైనుంచి ఏరోప్లేన్ పోతే ఇట్లా పైకి చూసేటోళ్ళం, అది పోయేంతసేపు ఇట్లా చూసేటోళ్ళం. ఇప్పుడు అది ఎక్కడికి పోతున్నా క్రేజీ ఉంది, కానీ ఎటు పోవనో అర్థమవుతలేదు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. అందరికీ నమస్తే, నేను మీ మల్లేష్. వెల్కమ్ బ్యాక్ టు మల్లేష్ వైబ్స్. సో ఆల్రెడీ మీరు thumbnail చూసుంటారు నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అని చెప్పేసి. సో ఆల్రెడీ నేను వెళ్ళినా, మంచిగా తిరుపతి దర్శనం చేసుకున్నా, మంచిగా గుండు చేయించుకున్నా. దర్శనం అయితే పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా అయిపోయింది. మీకు అంటే ఇంకా 2-3 డేస్ తర్వాత, ఈ వీడియో తర్వాత మళ్ళీ మీకు ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా. సో ఇదైతే మెయిన్గా నా లైఫ్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా. ఎప్పుడు కానీ పైనుంచి పోయేటప్పుడు పైకి ఇట్లా చూసలే తప్ప ఎప్పుడు ఎక్కలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్కి పోవడం కూడా ఇదే ఫస్ట్ టైం. నేను ఎవరిని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా ఎయిర్పోర్ట్కి పోలేదు. సో వీడియో నాకు తెలిసి ఒక రేంజ్లో ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళిన, ఆ రేంజ్లోనే వీడియో వచ్చింది. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మెయిన్గా ఇంకొకటి, 2 రూపీస్కే 5 స్టార్ రేంజ్లో ఫుడ్, అది లాంజ్ అని మీ అందరికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఎస్పెషల్గా. మీరు లాస్ట్ వరకు చూసిన తర్వాతనే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ 5కి స్టార్ట్ అయినా, మా అన్న నన్ను బైక్ మీద బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేసిండు. అక్కడి నుండి నా బస్ జర్నీ స్టార్ట్ అయింది. గంటల తర్వాత ఇప్పుడే జేబీఎస్ రీచ్ అయిపోయినా. తర్వాత అక్కడి నుండి ర్యాపిడో బుక్ చేసుకున్నా. సిద్దిపేట నుండి జేబీఎస్కి 100 కిలోమీటర్ల డిస్టెన్స్కి బస్సులో 160 రూపాయలు తీసుకుంటే, జేబీఎస్ నుండి ఎయిర్పోర్ట్కి 34 కిలోమీటర్ల డిస్టెన్స్కి 450 రూపాయలు తీసుకున్నారు. ఇక నాకు అర్థమైపోయింది ఈ చిన్న లాజిక్ తోటి సిటీ లైఫ్ అంటే ఇట్లుంటుంది, ఖర్చు ఎక్కువ అని. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినా. సో అక్కడ కనిపిస్తుంది మీకు ఎయిర్పోర్ట్, అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళాలి మనం. ఇక ఫైనల్లీ ఎయిర్పోర్ట్ ఎంట్రీ ఇది. ఇట్లా లిఫ్ట్లు ఉంటాయి, పైకి వెళ్ళాలి. అంత మంచిగా ఉంది, కానీ ఎట్టుకోవని అర్థమవుతుంది జీవితం. కనిపిస్తుంది నాకే. ఇక మంది బాగున్నారని ఎక్సలేటర్ ఎక్కి పైకి పోయినా. చిన్నప్పుడు పైనుంచి ఏరోప్లేన్ పోతే ఇట్లా పైకి చూసేటోళ్ళం, అది పోయేంతసేపు ఇట్లా చూసేటోళ్ళం. ఇప్పుడు అది ఎక్కడికి పోతున్నా క్రేజీ ఉంది, కానీ ఎటు పోవనో అర్థమవుతలేదు. సో మనది ఎంట్రీ హైట్ అట, డొమెస్టిక్ వాళ్ళకి ఎంట్రీ హైట్, ఇండిగో ఫ్లైట్ వాళ్ళకి. సో అక్కడికైతే వెళ్తున్నా. సగం సగం తెలుసు, సగం సగం తెలియదు. బోర్డింగ్ పాస్ ఇచ్చే దగ్గరికి పోయి నా బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నా. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాతనే లోపలికి పంపిస్తారు. అక్కడ నుండి నాకు మస్తు టైం ఉందని లాంజ్ లోపలికి వెళ్ళిన.
అక్కడ మనం 2 రూపీస్కే 5 స్టార్ రేంజ్లో టిఫిన్ టైంలో టిఫిన్, లంచ్ టైంలో లంచ్, డిన్నర్ టైంలో డిన్నర్ చేయొచ్చు. అది ఎట్లా అంటే లాంజ్ యాక్సెస్ గల క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డులు ఉండాలి. అవి ఉంటే దాంట్లో నుండి 2 రూపాయలు కట్ చేసుకొని లోపల పంపిస్తారు కాక. ఆడున్నది నీకు నచ్చింది, నీ ఇష్టం ఉన్నది వేసుకొని మనమే తినాలి. నేనైతే ఇడ్లీ వేసుకున్నా, బేసన్ లడ్డు కూడా తిన్నా. నాకు స్వీట్ అంటే మస్తు ఇష్టం కాబట్టి సట్టుగా జరిచిన. బాగుంది. ఇక మెల్లగా కాఫీ తాగి బయటికి అయితే వచ్చేసిన. ఇక కథ ముగించుకొని నా ఎగ్జిట్ గేట్ దగ్గరికి వచ్చిన. ఇక కనిపించే బస్సులో కూర్చోబెట్టుకొని ఫ్లైట్ దగ్గరికి తీసుకుపోయారు. ఫ్లైట్లను దగ్గర నుండి చూస్తే ముఖంలో కలకల ఆడిపోయింది. బస్ దిగి అట్లా ఫ్లైట్ తోటి 2 స్టిల్స్ దిగిన. ఇక మెల్ల లోపలికి పోతుంటే లక్స్ పాపలు ఎదురేరు. నమస్తే నమస్తే అని చెప్పేసి మెల్ల లోపలికి వెళ్ళిపోయినా. ఫ్లైట్లో నా సీట్లో కూర్చున్నాక ఇక అనిపించింది, మమ్మీ నేను ఫ్లైట్ ఎక్కినా, కానీ అనలే, ఎందుకంటే నాకు సిగ్గు ఎక్కువ. కొద్దిసేపటి తర్వాత చెవులు గడ్డలు కట్టిపోయినాయి ఆ ఫ్లైట్ సౌండ్కి. ఇక లగేజ్ గురించి మాట్లాడుకుంటే పైన కనిపిస్తుంది కదా, ఆ ర్యాక్లల్లో 7 కిలోల కంటే తక్కువ ఉంటే తీసుకొచ్చి ఫ్లైట్లు వేసుకోరి, మీతోటే తీసుకొని పోరి. ఒకవేళ 7 కిలోల కంటే ఎక్కువ, 15 కిలోల కంటే తక్కువ ఉంటే చక్కగా తీసుకుపోయి ఎయిర్పోర్ట్లో హ్యాండ్ ఓవర్ చేస్తే వాడే మన ఇంకా పంపిస్తాడు. మన డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాత మనం అక్కడ తీసుకోవచ్చు. आप अपनी कुर्सी पर बैठे और ऑक्सीजन का प्रवाह शुरू करेंगे. ऐसे अपनी ओर और नाक और मुंह ढककर सांस लें. दूसरों की सहायता करने से पहले
विमान में 8 आपातकालीन द्वार हैं, 2 सामने, 2 पीछे और 4 विंग्स के ऊपर। फर्श पर लगी प्रकाशमान ఇక మేఘాలను చొచ్చుకుంటా మేఘాల మీది నుండి పోతుంటే అసలు ఆ థ్రిల్లే వేరనిపించింది. నెక్స్ట్ లెవెల్లో అయితే ఎక్స్పీరియన్స్ చేసిన. మీరు జీవితంలో చచ్చిపోయే వరకు ఒక్కసారి నా ఫ్లైట్ ఎక్కురి. ఇది నా రికమెండేషన్ అనుకోరి, నా రిక్వెస్ట్ అనుకోరి. ఎందుకంటే నా జీవితంలో నేను ఎన్నడూ చూసిన అనిపించింది ఈరోజు.
ఇది ఫ్లైట్ కథ. ఇప్పుడు మనం ఎక్కి దిగిన ఫ్లైట్ అది. సో ఇది నా ఫ్లైట్ జర్నీ, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.